కేసీఆర్ కంటే మంచిగా అంటే కేసీఆర్ సార్ మంచిగా చేసిండ్రు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ లో నేను వార్డు నెంబర్ గా పనిచేసిన. ఎక్కడ పోయినా ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు నీ వయసులో ఏం పని చేస్తావు అమ్మా అంటారు. ఏదో ఆయన పుణ్యమాని ఇస్తే మాకు ఇంత మందులకో దానికో పనికొస్తాయి. రెంట్కే 6,700 లే. జిహెచ్ఎంసీ వాళ్ళు అది బీట్ క్యాబల్ తేజ అలా చేసి పోయిండ్రు. ఇది మేము కమిటీకి వాడుకుంటున్నాం. మెయింటెనెన్స్ ఉంటాయి కదా అన్ని అవి చూసుకుంటున్నాం. దానికి పోతున్నాయి. ఇక కొంచెం నడిచింది ఫస్ట్. ఇక ఇప్పుడు డీల పడ్డది. ఏం గిరాక్ లేదు. రోజుకు ఒక 3,000 అయితే ఎక్కువ అవుతుంది. అవి ఎక్కడ సరిపోతలేవు. అట్లా నడుస్తుంది ఇప్పుడు. అవి సామాన్లకు కూడా సరిపోతలేవు. మా ఇంట్లో పెట్టుకొని నడిపించుకుంటున్నాం. ఏమైనా కిరాయి తక్కువ చేస్తే బాగుండే అని అనుకుంటున్నాం మేము. ఇక ఎవరు వచ్చినా గానీ అదే అంటారు. జిహెచ్ఎంసీ సార్ కూడా వచ్చిండు. ఆయన కూడా అదే అన్నాడు. అమ్మ నీకు 7,600 కిరాయి ఎక్కువ ఉన్నది, నువ్వు తక్కువ చేయాలి. 4,000 ఇస్తే ఎక్కువ అయిపోయి నీ మడిగికి, నువ్వు ఇంత కిరాయి ఎందుకు కడుతున్నావు అని ఆయన కూడా సార్ కూడా అనిపోయిండు. సార్ కూడా ఆ మాట అనిపోయిండు. ఆయన సురేష్ సార్ అని వచ్చిండు జిహెచ్ఎంసీ నుంచి. ఆ మాట అనిపోయిండు ఆయన కూడా. నేను సార్ మీ చేతుల్లో ఉంది, మీరేమన్నా చేయండి సాయం మాకంటే, సరే అమ్మా నేను మాట్లాడతా అక్కడ అన్నాడు. ఇక ఎవరు ఏం సాధారిస్తారో ఎవరు హెల్ప్ చేస్తారో ఇక చూడాలి. అట్లా మేము అప్పుడు డ్యూటీలు చేసుకున్నాము. మడిగలు వచ్చినప్పుడు అన్నారు అందరు ఎవరికి కిరాయికి ఇవ్వద్దు, మనం ఓన్ గా కూకుంటేనే మడిగిస్తాము, లేకుంటే వేరేళ్ళకి ఇచ్చేస్తాము అన్నారు. ఇక మాకు చేతగాని పానానికి ఎందుకు డ్యూటీలు అని వదిలేసినాం. సంజయ్ పార్క్ లో డ్యూటీ చేసినాం మేము. నా భర్త నేను ఇద్దరం వదిలి దీని మీద కూకున్నాం. ఏదో 4 పైసలు దొరికితే మాకేమన్నా మందులకు దానికి దీనికి అయితే. పిల్లలు ఉన్నారు, ఎవరి పరిస్థితి వాళ్ళదే ఉన్నది. పెన్షన్ లేదు, ఏం లేదు. మా ఆయనకు వస్తుంది, నాకు రాదు. మా ఆయనకు వస్తుంది 2,000 వస్తుంది. 2,000 కాలే. అది అప్పుడు కేసీఆర్ పింఛనే, ఇప్పుడు అవే వస్తున్నాయి. ఇప్పుడు ఇక మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిండ్రు గాని ఇంకా కాలే. అయితే అన్నారు మహాలక్ష్మికి 2,000 అన్నారు. అవి కూడా ఏం రాలే. ఏదన్నా వస్తే జర మాకు కూడా మందులకో మాకులకో దేనికో వస్తాయి. ఇప్పుడు చేతగాని పరిస్థితి. పని చేసుకుందామంటే ఎక్కడ పోయినా ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు నీ వయసులో ఏం పని చేస్తావు అమ్మా అంటారు. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నేను ఇప్పుడు 60 సంవత్సరాలు. ఈ పనికి ఎవరు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోరు. అదే ఇంత పింఛనన్ను వస్తే అట్లా మహాలక్ష్మి లాగా ఏదో ఆయన పుణ్యమాని ఇస్తే మాకు ఇంత మందులకో దానికో పనికొస్తాయి. అట్లా అదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంది మరి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగానే ఉన్నది, మంచిగానే చేస్తుండ్రు గాని ఇంకా మంచిగా చేయాలి. బస్సులు ఫ్రీ పెట్టిండు. కేసీఆర్ కంటే మంచిగా అంటే కేసీఆర్ సార్ మంచిగా చేసిండ్రు. మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు ఇల్లు కట్టియలే. 5 సంవత్సరాలు కాంగ్రెస్ లో నేను వార్డు నెంబర్ గా పనిచేసిన. అయినా మాకు ఎవ్వరు ఇల్లు కట్టియాలి. వార్డు నెంబర్ బన్సలాల్పేట 148 డివిజన్ నుంచి పనిచేసిన. శశాంత్ రెడ్డి మా ఎమ్మెల్యే ఉండే. ఏం పని కాలే మాకు అప్పట్లోనన్నా పని అయితే ఇప్పుడన్నా మాకు ఇంత ఇల్లు నిమ్మలంగా దొరుకుతుండే. మాది మాకు అట్లా అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ పాలనలో వచ్చిన ఇల్లు కట్టించిండు, నమ్మకం పెట్టిండు, కట్టిస్తా అన్నాడు. జాగా వదిలేమన్నాడు, జాగా వదిలేసినాం. 7 సంవత్సరాలు బయట బతికినాం. మాకు కిరాయి అంటే తెలియదు. కిరాయి కట్టుకొని బతికినాం, కట్టించిండు. కానీ ఏంటంటే వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. అందులో తక్లీఫ్లు ఉన్నారు. వాళ్ళు ముండరాలు ఉన్నది, కొడుకు కాలు చేతి పడిపోయినది, పరిశాన్లు ఉన్నారు, తింపుతా ఉండ్రు. లిఫ్టులు సరిగా రావు. ఇప్పుడు లిఫ్టులు నడవాక నా పరిస్థితి, నా బిడ్డ ఇంట్లో పడినా. 3 కొడుకులను పెట్టుకొని కూడా నా బిడ్డ ఇంట్లోనా. ఎందుకు లిఫ్ట్ లేదు, నేను నడవలేను, పైకి ఎక్కలేను. నేను నా నడుము బొక్క జరిగిపోయింది కొంచెం పడిపోయి. ఆ బాధలో నేనున్నా. నా బిడ్డ దగ్గర ఒక లిఫ్ట్ నడుస్తుంది. ఆ లిఫ్ట్ తోటే నా బిడ్డ దగ్గర పోయి ఈడ తినేసి పోతాం. ఆ కొడుకు కోడలను పంపిస్తారు, ఆడ పోయి బిడ్డ దగ్గర వండుకుంటున్నాం. మెయింటెనెన్స్ లిఫ్టులు అది సరిగా లేదు. చేస్తుండ పిల్లగాడు బాగా చేస్తుండు పని, చేస్తలేడని కాదు. కానీ ఇట్లా చేసిపోయి ఇట్లా ఖరాబ్ చేస్తుండ్రు. బస్తీలో చాలా మంది కొంట పొరగన్లు తయారైండ్రు పిల్లలు. మళ్ళా బ్యాచిలర్ల కిరాయికి ఇచ్చిండ్రు బీఆర్ వాళ్ళకు. ఆ బ్యాచిలర్లు కూడా గుట్కలు తినడం వల్ల ఉంచడం చేయడం మొత్తం ఖరాబ్ చేస్తారు. కిరాయిలకు ఇచ్చుకుండ్రు చాలా మంది. ఇప్పుడు మా బస్తీల రూపాయల బారాన మట్టు కిరాయికి ఇచ్చారు, చారాన మట్టుకున్నారు. కిరాయికి ఇమ్మని కట్టించిండ కేసీఆర్. బాత్రూమ్ అంత ఇల్లు. ఇప్పుడు ఇల్లు నాది పెద్దగా ఉండే, ఇంత ఉండే నా ఇల్లు. ఈ ఇంట్లోకి ఒక పక్కకు ఒక ఇల్లు కొనుక్కొని చిన్నది అక్కడ ఒక రూమ్ చేసుకున్నా. ఇప్పుడు మా ఇంత ఇండ్లకు 2 బెడ్రూమ్లు వచ్చినాయి, ఒక హాల్ వచ్చింది. కేసీఆర్ సార్ చెప్పిండు అమ్మ అల్లుళ్ళు వస్తే వండుకొని జాగుండది. 2 బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు. కరెక్ట్ 2 బెడ్రూమ్లు, ఒక హాల్ కట్టించిండు. పొయ్యిలో 3 వండుకుంటున్నాం మేము. అట్లా చుట్టాలు వస్తే అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అంత మంచిగా మాకు ఇల్లు దొరికినాయి. కానీ ఏం లాభం ఏం లేదు. ఎక్కడ నీకు బాధ.
ఉండనికి బాధ. కరెంటు గడిగడికి షార్ట్ వచ్చి కరెంటు సరిగా చెయ్యలేరు ఇళ్ళల్లో. అది మీదికెళ్ళి పోల్ మీదికెళ్ళి పోతున్నాయి కరెంట్లు, వైర్ తెగిపోతుంది, కథం ఇళ్ళల్లో కరెంటు పోతుంది, అది టీవీలు పోతున్నాయి, ఫ్రిడ్జ్లు పోతున్నాయి, లిఫ్టులు ఖరాబ్ అయిపోతున్నాయి. అంత బాధనే. ఇప్పుడు మా పానానికి అనిపిస్తుంది అప్పటి గుడిచెలే నయం ఉండే, నిమ్మలంగా ఉన్నాం. ఇట్లా ఫుల్ ఆకిట్లా ఏ చుట్టాలు వచ్చినా ఆకిట్లా వండుకుందాం, పెళ్లిళ్ళు చేసినాం, అదే గుడిచెలలో పెళ్లిళ్ళు చేసినాం. మా పిల్లలే నిమ్మలంగా ఉండే, ఎవరికేం అనేది లేకుండే, ఎవరు మనకు వచ్చి అడిగేది లేకుండే. ఇప్పుడు పెద్ద బాధ అయిపోయింది. ఎందుకన్నా ఇచ్చినామో ఎందుకన్నా కట్టించిండో సార్ అన్న బాధ ఉన్నది మాకు. ఇప్పుడు అట్లుంది బాధ. ఆ పరిస్థితి నడుస్తుంది. ఇక ఇది పరిస్థితి. చూస్తే డబుల్ బెడ్రూమ్లల్లో వాళ్ళకి ఇల్లులు మంచిగా ఉన్నా, డబుల్ బెడ్రూమ్లు వచ్చినా కూడా అర్హులైన వాళ్ళకు లిఫ్ట్లు బాగలేక, అంటే లిఫ్ట్లు ఊకే ఖరాబ్ అయిపోవడం వల్ల ఒక్కొక్కరు వీళ్ళేమో 4వ ఫ్లోర్లో 5వ ఫ్లోర్లో ఉంటారట. కిందికి వచ్చి దిగిపోవడానికి ఏం ఇబ్బంది అవుతుంది. తొంట బొక్కలు జరిగినాయి, నడుము బొక్కలు జరిగినాయి, ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఒక ఫ్లోర్ దిగలేరు, 2 అడుగులేరు. అట్లాంటిది 5 ఫ్లోర్లు ఏం దిగుతామనే బాధ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు.